ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఈ దేశం గురించి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం ఏంటంటే గత 50 ఏళ్లలో ఇజ్రాయెల్ 6 పెద్ద యుద్ధాలు చేసింది. ఒకేసారి 5 దేశాలు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. నలువైపులా టెర్రరిస్టుల దాడులు ఎదుర్కొంది. పెద్ద పెద్ద దేశాలు ఇజ్రాయెల్ను బాయ్కాట్ చేశాయి. ఇరాన్ లీడర్ అయితే ఇజ్రాయెల్ అనే దేశం లేకుండా చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయినా సరే ఇజ్రాయెల్ ఎందుకంత పవర్ఫుల్ అంటే వాళ్ళ దగ్గర చైనా లాంటి పెద్ద ఆర్మీ లేదు, ఇండియా లాంటి లేబర్ ఫోర్స్ లేదు, జియోగ్రఫీగా చూసుకుంటే సౌదీ అరేబియా లాంటి ఆయిల్ బావులు లేవు, ఎలాంటి న్యాచురల్ రీసోర్సెస్ లేవు. 1948లో ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చినప్పుడు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. అప్పట్లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ మనిషికి 10 లీటర్ల నీళ్లు మాత్రమే వాడాలని లిమిట్ కూడా పెట్టింది. 1948లో ఆ దేశం స్థితి చూసిన వాళ్ళెవరైనా ఇదొక పేద ఆఫ్రికన్ దేశంలా బ్రతికి బట్టగడితే అదే 10,000 అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియా, యుఎస్, చైనా లాంటి పెద్ద దేశాలు సైతం ఇజ్రాయెల్ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రపంచం మొత్తానికి తమ వెపన్స్ అమ్ముతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రపంచంలో 8వ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా నిలిచింది. సక్సెస్ఫుల్ టెక్ కంపెనీల వల్ల ఇజ్రాయెల్ను స్టార్టప్ నేషన్ అని కూడా పిలుస్తారు. నీళ్లు, లేబర్, న్యాచురల్ రీసోర్సెస్ ఇవేవీ లేని ఒక చిన్న దేశం ఇంత పవర్ఫుల్గా ఎలా మారింది? ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ కూడా ఒక స్టార్టప్ నేషన్గా ఎలా ఎదగగలిగింది? ఇజ్రాయెల్ సక్సెస్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ కథ 1948 మే 14వ తేదీన మొదలవుతుంది. ఆ రోజే ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ తర్వాత రోజే ఒకసారి 5 దేశాలు వాళ్ళ మీద అటాక్ చేశాయి. ఆ దేశాలే ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాక్ మరియు లెబనాన్. అప్పట్లో ఇజ్రాయెల్ చాలా పేద దేశం. స్టాలిన్ పంపించిన కొన్ని పాత ఫ్లైట్స్, చిన్న వెపన్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉండేవి. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను చాలా ఈజీగా నాశనం చేస్తాయని ప్రపంచం మొత్తం అనుకుంది. కానీ ఇజ్రాయెల్ ఆ 5 దేశాల ఆర్మీలను ఓడించడమే కాకుండా వెస్టర్న్ జెరూసలేం, నార్థరన్ ఏరియాలను కూడా క్యాప్చర్ చేసింది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఇజ్రాయెల్ దగ్గర అరబ్ దగ్గర లేని ఒక సైకలాజికల్ స్ట్రాటజీ ఉంది. యుద్ధం మధ్యలో ఇజ్రాయెల్ దగ్గర బాంబులు, ఆర్టిలరీ అయిపోయాయి. అప్పుడు ఒక సోల్జర్కు సెల్జర్ బ్యాటిల్స్ యూజ్ చేయాలనే ఐడియా వచ్చింది. ఇవి సోడా స్టోర్ చేసే గ్లాస్ బాటిల్స్. వీటిని ఫ్లైట్ నుంచి కిందకు పడేస్తే అచ్చం బాంబులు పేలినట్లే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాయి. దేశం మొత్తం నుంచి ఇలాంటి బాటిల్స్ కలెక్ట్ చేసి చిన్న ప్లేన్స్తో తీసుకువెళ్లి అరబ్ ఏరియాల్లో కిందకు పడేసేవారు. ఆ సౌండ్స్ విని నిజంగానే బాంబులు పడుతున్నాయని భయపడిన అరబ్ సోల్జర్స్ పారిపోయారు. అలాగే ఇజ్రాయెల్ డెవిన్కా అనే మరో వెపన్ కూడా వాడింది. అది దేనికి పనికిరాదు, కానీ అటామిక్ బాంబ్ పేలినంత పెద్ద సౌండ్ చేస్తుంది. ఆ 6 దేశాల ఆర్మీల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆ భయంతో వాళ్ళంతా పానిక్ అయి వెనక్కి వెళ్ళిపోయారు. అలా ఎలాంటి వెపన్స్ లేకుండా ఇజ్రాయెల్ తమ దేశాన్ని కాపాడుకున్నప్పుడు. అలాగే 1967లో ఈజిప్ట్, ఇరాక్, సిరియా, జోర్డాన్ మళ్లీ అటాక్ చేశాయి. కానీ ఈసారి ఇజ్రాయెల్ చాలా పక్కా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసింది. ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ వాళ్ళ ఎయిర్పోర్ట్స్ మీద బాంబులు వేసింది. టేకాఫ్ అవ్వకముందే వాళ్ళ ఆర్మీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ఆ సమయంలోనే ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పై ఏజెన్సీని తయారు చేసుకుంది. అదే ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మొసాద్. మొసాద్ స్పై అయిన ఎలీ కోహెన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇజ్రాయెల్ అతన్ని ఒక ధనిక బిజినెస్ మ్యాన్గా మార్చి మిషన్ కోసం సిరియాకు పంపింది. అక్కడ అతను పెద్ద పెద్ద పార్టీలు ఇస్తూ సిరియన్ లీడర్స్తో చాలా క్లోజ్ అయ్యాడు. ఎంతలా అంటే సిరియన్ గవర్నమెంట్ అతడికి డెప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ పదవి ఇచ్చేంతలా ఎదిగిపోయాడు. సిరియన్స్కు హెల్ప్ చేస్తున్నట్లు నటిస్తూ అలీ బోర్డర్ దగ్గరకు వెళ్లి వాళ్ళ సోల్జర్స్ ఎక్కడ దాక్కుంటారో తెలుసుకున్నాడు. ఆ సోల్జర్స్ ఎండలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి డొనేషన్ పేరుతో అక్కడ యూకలిప్టస్ చెట్లు నాటించాడు. సోల్జర్స్కి నీడ కోసం ఆ చెట్లు నాటాడని నమ్మించాడు. కొన్ని నెలల తర్వాత ఇజ్రాయెల్ ఆర్మీ అదే యూకలిప్టస్ చెట్లను మార్కర్స్గా యూజ్ చేసుకుంది. ఆ చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా అటాక్ చేసి సిరియన్ బేస్లను నాశనం చేసింది. అది మొసాద్ పవర్. శత్రు దేశంలో కలిసిపోయి వాళ్లతోనే అన్ని నిజాలు చెప్పించే స్పైస్ వాళ్ళ సొంతం. శత్రువులు అటాక్ ప్లాన్ చేయకముందే ఇజ్రాయెల్ వాళ్లను దెబ్బతీసేది. ఇదంతా ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ లేయర్. అయితే యుద్ధాలు చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఇన్ని యుద్ధాల మధ్య ఇజ్రాయెల్ తమ ఎకనామీని ఎలా డెవలప్ చేసింది? ఇక్కడే ఇజ్రాయెల్కు అదృష్టం కొద్దీ ఫినాన్షియల్ హెల్ప్ దొరికింది. హోల్కాస్ట్ తర్వాత గ్లోబల్ జూయిష్ సొసైటీ ఇజ్రాయెల్కు భారీగా డబ్బులు డొనేట్ చేసింది. వెస్ట్ జర్మనీ నుంచి $865 మిలియన్ రేషన్స్ ఫండ్ ఇచ్చింది. అలాగే యుఎస్ కూడా ఇజ్రాయెల్కు చాలా డబ్బులు సాయంగా అందించింది. ఆఫ్రికా దేశాలకు కూడా చాలా ఫండ్స్ వస్తాయి. కానీ ఆఫ్రికా ఇప్పటికీ ఇజ్రాయెల్ దరిదాపుల్లో కూడా లేదు. ఆఫ్రికా దేశాలు ఇంకా పేదరికంలో ఉంటే ఇజ్రాయెల్ మాత్రం ఇంతలా డెవలప్ అయింది. ఇక్కడే అసలు సీక్రెట్ దాగుంది. మన దగ్గరున్న డబ్బు కాదు, ఆ డబ్బును మనం ఎలా వాడుతున్నాం అన్నది ముఖ్యం. ఇజ్రాయెల్ సక్సెస్ అంతా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో దాగుంది.
అది మన ఇండియా కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పెద్ద ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. గత 15 ఏళ్లలో ఇజ్రాయెల్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ఇంజనీర్లను మనం ప్రొడ్యూస్ చేశాం. కానీ మన దగ్గర స్కిల్స్ లేకపోవడం వల్ల కంపెనీలు వాళ్లను వెనక్కి నెడుతున్నాయి. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కేవలం మార్కుల కోసం, పాస్ అవడం కోసం చూస్తారు. కానీ ఇజ్రాయెల్లో ప్రాజెక్ట్స్ అన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్ మీద ఆధారపడి ఉంటాయి. మన వాళ్ళు ఇంటర్నెట్ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్న సమయంలో వాళ్ళు దేశ సమస్యల మీద ఫోకస్ పెట్టారు. వాటర్ ప్రాబ్లమ్స్, అగ్రికల్చర్, డిఫెన్స్, మెడికల్ ఇష్యూస్ మీద వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ తయారు చేశారు. తమ దగ్గర జనాభా తక్కువ ఉన్నా సరే ప్రతి ఒక్కరిని వరల్డ్ క్లాస్ ఇంజనీర్, డాక్టర్స్ లేదా సైంటిస్టులుగా మార్చేసింది ఇజ్రాయెల్. అందుకే వాళ్ళు ఎడ్యుకేషన్కు టాప్ ప్రియారిటీ ఇస్తారు. దానివల్లే ఇజ్రాయెల్ నుంచి గొప్ప గొప్ప ఆవిష్కరణలు బయటపడుతున్నాయి. 1960లో సిమ్చావ్లాస్ అనే ఒక ఇంజనీర్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ ఇన్వెంట్ చేశాడు. ఈరోజు ఆయన కంపెనీ నెటాఫిమ్ ప్రపంచం మొత్తానికి ఈ టెక్నిక్ నేర్పిస్తూ $7.5 బిలియన్ సంపాదిస్తోంది. ఈ టెక్నిక్ వల్ల ఇజ్రాయెల్ 60% తక్కువ నీటితోనే హై క్వాలిటీ పంటలు పండిస్తోంది. అలాగే కడుపు నొప్పి సమస్యను కనుక్కోవడానికి ఒక సైంటిస్ట్ పిల్ క్యామ్ కనిపెట్టాడు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఫీల్డ్లో వాడుతున్నారు. శత్రువుల రాకెట్స్ నుంచి తప్పించుకోవడానికి అమెరికాతో కలిసి ఐరన్ డోమ్ తయారు చేశారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మోడర్న్ కార్లలో వాడే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా ఇజ్రాయెల్కు చెందిన మొబైల్ ఐ అనే కంపెనీ తయారు చేసింది. దీన్ని ఇంటెల్ ఏకంగా $15.3 బిలియన్ కొనుగోలు చేసింది. అలా ఇంజనీర్స్, సైంటిస్టుల సాయంతో ఇజ్రాయెల్ తమ డిఫెన్స్, హెల్త్ కేర్ సమస్యలను సాల్వ్ చేసింది. ఆ తర్వాత 1990లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక అడిగేసింది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ కూలిపోవడంతో అక్కడి నుంచి దాదాపుగా మిలియన్ జ్యూస్ ప్రజలు ఇజ్రాయెల్కు వలసొచ్చారు. వీళ్ళు నార్మల్ పబ్లిక్ కాదు. అందులో ఎక్కువ మంది వరల్డ్ క్లాస్ సైంటిస్టులు, టాప్ రేంజ్ ఇంజనీర్స్, మ్యాథమెటిషియన్స్, డాక్టర్స్ ఉన్నారు. ఒక్క దెబ్బతో ఇజ్రాయెల్ జనాభా 20% పెరిగింది. ఉన్నట్టుండి ప్రపంచంలోని అత్యుత్తమ ఎడ్యుకేటెడ్ స్కిల్స్ వర్కర్స్ అంతా కూడా రావడంతో ఇజ్రాయెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ టాప్ బ్రెయిన్స్ వేస్ట్ కాకుండా చూడడానికి 1993లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్ చేసింది. అదే యోజ్మా ఫండ్. అప్పట్లోనే దాదాపు 800 కోట్లతో ఈ ఫండ్ స్టార్ట్ అయింది. యోజ్మా అంటే హిబ్రూ భాషలో ఇనిషియేటివ్ అని అర్థం. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కు ఎవరూ కాదనలేని ఒక ఆఫర్ ఇచ్చింది. ఏదైనా కొత్త స్టార్టప్లో ఇన్వెస్టర్స్ 60% డబ్బు పెడితే మిగతా 40% గవర్నమెంట్ పెడుతుందని ప్రకటించింది. ఒకవేళ స్టార్టప్ ఫెయిల్ అయితే ఆ నష్టం ఇద్దరిది. కానీ సక్సెస్ అయితే మాత్రం 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ షేర్ను కూడా ఇన్వెస్టర్స్ ఒరిజినల్ ప్రైస్కి కొనుక్కోవచ్చు. ఇదొక క్రేజీ డీల్. అంటే రిస్క్ మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది, ప్రాఫిట్స్ మాత్రం ఇన్వెస్టర్స్ తీసుకువెళ్ళొచ్చు. ఈ డీల్ చూడగానే అమెరికా, యూరప్, జపాన్ నుంచి టాప్ ఇన్వెస్టర్స్ ఇజ్రాయెల్కు క్యూ కట్టారు. ఆ యోజ్మా ఫండ్ దెబ్బతో ఇజ్రాయెల్ తలరాతి మారిపోయింది. అందులో బయోసెన్స్ అనే స్టార్టప్ను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ $500 మిలియన్ కొనుగోలు చేసింది. ఇలా ఎన్నో వేల స్టార్టప్స్ ఇజ్రాయెల్ నుంచి బయటకొచ్చాయి. అందుకే ఈరోజు ఇజ్రాయెల్ను స్టార్టప్ నేషన్ అని పిలుస్తున్నారు. ఈ ఇజ్రాయెల్ కథ నుంచి మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది, జియోపాలిటిక్స్లో ఎవ్వరూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ముందు మనం పవర్ఫుల్ కావాలి. ఎందుకంటే ఈ ప్రపంచం పవర్ను మాత్రమే గౌరవిస్తుంది. ఇజ్రాయెల్ వీక్గా ఉన్నప్పుడు ఎవరూ సపోర్ట్ చేయలేదు. కానీ పవర్ఫుల్ అయ్యాక అందరూ వాళ్ళ మాట వింటున్నారు. అందుకే ఇండియా కూడా ముందు పవర్ఫుల్ అవ్వడం మీద ఫోకస్ పెట్టాలి. రెండోది, హ్యూమన్ క్యాపిటల్ చాలా ముఖ్యమైంది. మన దగ్గర 140 కోట్ల జనాభా ఉంది, కానీ ఎడ్యుకేషన్ మీద సరైన ఇన్వెస్ట్మెంట్ జరగడం లేదు. మన జనాల స్కిల్స్ పెంచకపోతే మన భవిష్యత్తు కుచించుకుపోతుంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం లెవరేజ్. ఇజ్రాయెల్ తమ సైంటిస్ట్, ఇంజనీర్స్ ద్వారా గొప్ప ఇన్నోవేషన్స్ ప్రపంచం ముందు పెడుతోంది. మన దగ్గర ఆయిల్ లేదు, కానీ గొప్ప ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ను కేవలం సర్వీస్ కంపెనీలకే వాడకుండా కొత్త ఇన్నోవేషన్స్ కనిపెట్టాలి. అప్పుడే ప్రపంచం మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. మరి దీనిపై మీ కామెంట్